రామారావు మధ్యాహ్నం ఆయన 10 గంటలకు 3 గంటల వరకు దేశం మీద చీకటించాడు. సూర్యుడు అదృష్టాయను గర్భాలయం మీద నడిపించలేను. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నా. ఆయన ఎలా చెప్పి ప్రాణం విడిచి శతాధిపతి జరిగిన చూసి మనుషులు నిజంగా నీతిమంతులై ఉన్నాడని చెప్పి దేవుని మాయపరచారు. సూచనకై వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూసి రొమ్ము కొట్టుకొచ్చు తిరిగి వెళ్ళి ఆయనకు మెదవైన వాళ్ళను వెంబడించిన స్త్రీలను దూరంగా నిలుచుని వేయించు. ఇలా చదువుతున్న మాటలను బట్టి 20 తలపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభాభివందనములు. అలాగే విరాక దైవ సేవకులు మరి పరిశుద్ధులు మీకు శుభములు తెలియజేసిన వారు ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధనకు వెళ్దాం. 46వ వచనంలో అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని తెలియజేసిన మాటను మనం చదువుకున్నాం. ఆయన ఎలా చెప్పి ప్రాణం విడిచిన వాడు ఉన్నాడు. ఇది సర్వమానవాడి కొరకు చేయబడిన కేక లేదా అక్కలోని కార్యమని మనం ఎరిగేవాడు ఉంటాం. మరి మన అవినీతిని బట్టి, మనం చేసిన అతిక్రమం బట్టి, మనం చేసిన మరి పాపమును బట్టి ఇలాగూ కొందరు ఆయా స్థలాల్లో వ్యక్తులు మరి వరాల్లో కొందరు కేక వేసిన వారు ఉన్నారు. కేక వేసిన వారు కాదు. ఎందుకోసం అంటే వారి అవిధేయతను బట్టి, అంటే వారికి ఉన్న మంచి స్థితిగతులను బట్టి వారు కేక వేసిన వారు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు వాటిని సంపూర్తి చేయటకై యేసుక్రీస్తు వారు మరి క్షమించినట్లుగా లేదా వారిని సమకూర్చినట్లుగా మరి సర్వమానవాడి కొరకు యేసుక్రీస్తు వారు అరచి కేక వేసిన వాడు ఉన్నాడు. ఆత్మను అప్పగించిన వాడు ఉన్నాడు. ప్రాణం విడిచిన వాడు ఉన్నాడు. తద్వారా మానవునికి విమోచన, విడుదల కలిగించబడిందని మనం ఎరిగేవారు వచ్చాం కదండి. మొదటిగా చూద్దాం కయ్యూను. ఏమన్నాడో మనం ఎరిగినట్లయితే కయ్యూను 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయంలో మరి చూస్తాం. ఆదికాండము 4వ అధ్యాయంలో 11వ వచనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం 11వ వచనంలో, అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఈ మాట ఎవరు చెప్పారు? కయ్యూను చెప్పాడు కదండి. కయ్యూను చెప్పాడు. ఎలా చెప్పాడు? ఒకవేళ చిన్నది చెప్పొచ్చు, పెద్దగా చెప్పొచ్చు కదండి. వారు మరి బలహీనతను బట్టి, వారు కలిగిన దోషం బట్టి ఇలాగూ మరి ఈ మాట తెలియజేసిన వాడు ఉన్నాడు. ఏమన్నాడంటే, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని తెలియజేసిన వాడు ఉన్నాడు. అందుని బట్టి దేవుడి సన్నిధికి దూరం అయిపోయిన వాడు ఉన్నాడు కదండి. దూరం అయిపోయిన వాడు ఉన్నాడు. ఈ కేకను దేవుడు విన్నవాడు ఉన్నాడు కదండి. విన్నాడు. ఈ సంధి కాకుండా వెలువేయబడి దిగులు పడుచు భూమి దేశంలో లేదు కావాలని కనుగొని వాడేవాడు వాటిని చొప్పున యెహోవాతో అనినవాడు ఉన్నాడు. యెహోవా ఆ మాటలు అన్నప్పుడు ఆయన వినివాడు ఉన్నాడు. కాబట్టి విని తనకి దైవసేవకుడు మరి వసంత కుమార్ గారు అయితే చక్కగా వివరించేవాడు. అంటే ఎవరంటే ఈ మనుషుడు ఇలా చేశాడు, అయితే క్షమాపణ పొందిన వాడు ఉన్నాడు అని చెప్పిన మాటను చూస్తాం. అదే మరి 15వ వచనం చూసినట్లయితే, అందుకే యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయ్యూను చంపిన వారికి ప్రత్యేకంగా 7 అంతలు కలుగునేను. మరి ఎవడైనా కయ్యూను కలుగునే అతన్ని చంపకున్నట్టు యెహోవా అతనికి ఒక గుర్తు వేసేదని చూస్తాం. కాబట్టి ఈ దయగల దేవుడు మరి గత దినాల్లో గత వారం చదువుకున్నాం. క్షమాపణ కనికరం గల దేవుడు అని చదువుకున్నాం కదండి. కాబట్టి మానవుని దయకలిగిన వాడు మానవుని గుర్తించి అతను చంపుతానని ఉద్దేశించి ఒక క్షమాగుర్తు వేసిన వాడు ఉన్నాడు కదండి. సమకూర్చిన వాడు ఉన్నాడు. దోష శిక్ష చేసిన దోషమును పరిహరించిన వాడు ఉన్నాడు. దావీదు కూడా మనం 51 కీర్తనలు చూస్తాం కదా. 51 కీర్తనలో జ్ఞాపకం ఉంటే
కీర్తన గ్రంథము 51. నేను పాపంలో పుట్టిన వాడును. నేను రెండవ వచనం నా దోషం పోనట్లు నన్ను బాగుపడము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచము అని చూస్తాం. ఇంకా అది ఎలాగో తెలియజేసిన వాటిలో 7వ వచనం చదువుకుంటాం. నేను పవిత్రంగా ఉన్నట్లు హిసోపుతో నా పాపము పరిహరింపు, హిమం కంటే నేను తెల్లగా ఉన్నట్లు జీవనంలో కడుగుమని తెలియజేసిన మాటలు మనం చూస్తాం. ఆ తర్వాత నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషులన్నింటినీ తుడిచివేయమని, మరి దేవా నైనిష్ఠుత హృదయం కలుగు చేయమని తెలియజేసిన మాటలు మనం చూస్తాం. ఇలాగూ దేవుడు అసలు కయ్యను చేసిన మరి పనిని జ్ఞాపకం చేసుకుంటే తన తమ్ముడైన హేబేలును చంపివేసిన వాడు ఉన్నాడు కదండి. అది దేవునికి వ్యక్తమైన కార్యం. ఎలాగూ చెప్పగలమంటే నిర్గమకాండంలో దేవుడు మానవుడికి ఆజ్ఞను అనుగ్రహించిన వాడు ఉన్నాడు కదండి. ఇశ్రాయేలుకు ఆజ్ఞను అనుగ్రహించిన దేవుడు ఉన్నాడు. అయితే ఆజ్ఞను మీరిన మరి వ్యక్తిగా ఉన్నాడు. ఆజ్ఞ మీరుట పాపం అని రాయబడి నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూస్తే 11వ వచనంలో చూస్తే నరహత్య చేయకూడదు కదండి. కొన్ని దేవునికి సంబంధించినవి, కొన్ని మానవుడికి సంబంధించినవి చూస్తాం కదండి. అయితే ఈ కయ్యను ఆజ్ఞను మీరిన వాడుగా ఉన్నట్టుగా చూస్తాం. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పడకూడదు, నీ పొరుగు వారిలో ఆశ్రమకూడదు. ఇలాగూ దేవుని నియమమును అతిక్రమించిన దాన్ని బట్టి కయ్యను పాపము చేసిన వాడిని మనం ఎదిగేవారు ఉంటాం కదండి. అలాగూ మరి దావీదు కూడా అక్కడ తన దోషమును వెల్లడి చేసిన వాడు ఉన్నాడు. అయితే ఈ కయ్యను వేసిన కేకను బట్టి నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఆ ద్వారా మరి అలా మనం చేసినప్పుడు, ఆయన కేక వేసినప్పుడు దాన్ని ఆలకించిన దేవుడుగా తనను క్షమించిన వాడుగా ఉన్నాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది కదండి. అలాగూ మొదటి వ్యక్తి. రెండవ వ్యక్తి రెండవ సమయ గ్రంథము 11వ అధ్యాయం 12వ అధ్యాయం రెండవ సమయ గ్రంథము 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు తెలుసు నాతాను ప్రవక్త దావీదును గురించి తెలియజేసిన మాటలు మరి ఒక కథగా చెప్పిన వాడు ఉన్నాడు కదండి. అతను ఆలకించినట్టు లేదా గ్రహించినట్టు ఒక మరి ఒక విషయాన్ని తెలియజేసిన వాడు ఉన్నాడు. అయితే దావీదు ఎరిగిన వాడు ఉన్నాడు. అది దావీదేనని ఎరిగిన వాడు ఉన్నాడు కదండి. నాతాను చెప్పిన విషయము దావీదు ఎరిగిన వాడు ఉన్నాడు. అది తానేనని ఎరిగిన వాడు ఉన్నాడు. ఎలాగంటే మరి తను చెప్పిన అవమానాలను బట్టి ఆ వ్యక్తి శిక్షకు పాత్రుడని తెలియజేసిన వాడు ఉన్నాడు కదండి. నాతాను చెప్పిన మాటను బట్టి ఆ వ్యక్తి శిక్షకు పాత్రుడని తెలియజేసిన వాడు ఉన్నాడు. మాటలు ఎక్కడున్నాయంటే ఐదవ వచనం చదువుతున్నాను చూడండి. 5వ వచనం 2వ సమయగ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. దావీదు ఆ మాట విని ఆ మనిషి మీద బహుగా కోపించుకుని యెహోవా దేవుడు నిశ్చయముగా కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు అని తెలియజేసిన వాడు ఉన్నాడు. కాబట్టి ఆ కార్యం చేసిన వాడు ఆయనని తెలియజేసిన వాడు ఉన్నాడు. అంటే దావీదు చెప్పాడు. ఆ తర్వాత మరి ఆ మనుషులు నీవేని పలికిన మాటను 7వ వచనం చూసుకుంటాం. 7వ వచనం చూస్తాం. దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించిన యజమాను నగరుని నీకు అనుగ్రహించి అని రాయబడింది. సరే, పైన వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రెల కనుక 4 గొర్రెలు ఇవ్వాలని నాతానుతో చెప్పిన మాట చూస్తాం. ఇది దావీదు మరి అలా తెలియజేసిన వాడు ఉన్నాడు. అయితే మరి
అనేక పరిస్థితుల్లో దావీదు తప్పించబడిన వాడుకున్నాడు, క్షేమస్థితిని కలుగు చేసిన వాడుకున్నాడు. ఎందుకంటే దేవుని వెంబడించిన దాన్ని బట్టి, దేవుడు అతనికి తోడైన దాన్ని బట్టి మనం చూస్తాం. మొదటి సమయం గ్రంథము 16వ అధ్యాయంలో అందించండి. 17వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో సౌలుకు వచ్చినప్పుడు సౌలు యొక్క మరి దావీదు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. 35వ వచనం చదువుకుందాం, లేదా 34. అందుకు దావీదు సౌలు చెప్పాను, గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలను గొర్రెలను ఎదుర్కొనుచుండగా విడిపించిన వాడున్నాడు. దేనిని తరిమి దాన్ని విడిపించిన వాడంటే సింహమును ఎలుగుబంటిని గొర్రెలను ఎదుర్కొనుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని గొర్రెలను విడిపించిన వాడున్నాడు. అట్లాగూ దావీదు కాపాడబడినవాడు కదండి. మొదట అంటే సౌలు అనేక సార్లు తనని చంపాలని కలిగిన ఆలోచన బట్టి దేవుడు తప్పించిన వాడుకున్నాడు, సంరక్షించబడిన వాడుకున్నాడు. అలాగూ ఇక్కడ మరి ఎలుగుబంటి, సింహం వీటి నుంచి తప్పించబడిన వాడుకున్నాడు కదండి, తప్పించబడిన వాడుకున్నాడు. ఆ తర్వాత మరి గొలియాతు నుంచి కదండి, గొలియాతు నుంచి రక్షించిన దేవుడుగా ఉన్నాడు. ఎవరంటే 36వ వచనంలో జీవమున దేవుడు సైన్యం తిరస్కరించి నా చిన్నదిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకలే ఆగునని చెప్పిన వాడు ఉన్నాడు. చూడండి ఎంత మరి విశ్వాసము, తన దేవుడు తనకు అనుగ్రహించి ఆ గొప్ప ఆశీర్వాదం నుంచి అనుగ్రహించి మరి బాలును బట్టి సోదరులంటే నీవు బాలుడవు కదండి, నీవు బాలుడు వాళ్ళతో పోరాడలేవని తెలియజేసిన మాటలు మనం చూస్తాం. అప్పుడు చెప్పాడు రాజా నేను ఇలాగూ ఉన్నానని తెలియజేసి మరి నాకు సహాయం చేసిన వాడు ఉన్నాడు. నా దేవుడు నాకు సహాయం చేసి ఎలుగుబట్టి సింహం బలం నుంచి తప్పించిన వాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీ నుంచి కూడా తప్పించే దేవుడు, రక్షించేవాడని తెలియజేసిన వాడు ఉన్నాడు. అలాగే మూడవ వ్యక్తి సౌలు, సింహము, ఎలుగుబంటి, గొలియాతు కదండి. ఆ తర్వాత స్వజనులు కదండి. 32వ సమయం గ్రంథము మొదటి సమయం గ్రంథం 30వ అధ్యాయంలో మరి ఏడ్చుటకు శక్తి లేని వారిగా ఉన్న దావీదును బలపరిచిన వాడు, తన భారమును దేవుని మీద వేసినప్పుడు దేవుడు తనను ఆదుకున్న వాడుకున్నాడు కదండి, ఆ తర్వాత మరి ఎఫోదును బట్టి విచారించి మరి నేను దాన్ని మరి ఆ సైన్యంలో చదువుతున్నానని తెలిసి అలా మరి ముందుకు వెళ్ళిన వాడు ఉన్నాడు కదండి. 4వ వచనం చూస్తే ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చిన అనుభవం చూస్తాం కదండి. అలాగూ మరి అప్పుడు వాళ్ళు చూడండి 6వ వచనం చూస్తే స్వజనులే రాళ్ళువి దావీదును చంపుదాం రండి అని వారు చెప్పుకొని చూడగా దావీదు తన దేవుడి యెహోవాను బట్టి ధైర్యం పుట్టించుకున్న వాడు ఉన్నాడు, దేవుడి మీద ఆధారపడిన వాడు ఉన్నాడు. తన భారంలో ఆయన మరి కీర్తనలు చూస్తారు కదా, 55 కీర్తన కదా, 55 కీర్తనలో నీ భారం యెహోవా మీద మోపమని చూస్తాం. 55:22 వచ్చిన నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నేను ఆదుకొనును, నీతి పొందునని. కాబట్టి భారమును ఆయన భరించిన వాడుగా, తన మీద ఆధారపడిన వాడుగా, దేవుని మీద ఆధారపడి అలాగూ మరి యెహోవాను బట్టి విచారించి తను ఏదైతే కోల్పోయినాడో దాన్ని సమకూర్చిన వాడుకున్నాడు.
మరి ముందు విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటే స్వజనులే చంపాలని రాళ్ళు విని వారు ఉన్నారని మనం చూస్తాం. ఇలాగ అనేకమైన పరిస్థితుల నుంచి దావీదు తప్పించబడిన వాడు. అయితే ఇక్కడ చేసిన మరి ఆ పాపమును బట్టి నాదాలు హెచ్చరిక చేసిన దాన్ని బట్టి నేను పాపము చేసిందని తెలియసిన మాటను చూస్తాం కదండి. 2 సమయంలో 12వ అధ్యాయంలో ఆయన కేక వేసిన అనుభవం చూస్తాం. 11వ వచనం, నేను పాపము చేసిందని దావీదు నాతానుతో అనినవాడు ఉన్నాడు కదండి. ఇలాగూ మరి తన పాపమును పరిహరించిన వాడు ఉన్నాడు. ఆ దావీదునే కాదు కానీ సర్వమానవాడి పాపమును పరిహరించకై దేవుడు లోకములకు పరిహరించిన వాడు ఉన్నాడు కదండి. దేవుడు లోకములకు పరిహరించిన వాడు ఉన్నాడు, పాపమును పరిహరించిన వాడు ఉన్నాడు. తనకు నాయకుడు వారిని ఎంతమాత్రం తోసివేయని చెప్పిన దేవుడు ఆయన మరి అమూల్యమైన రక్తం చెందినకుండా పాప క్షమాపణ కలను ఉద్దేశించిన దేవుడు అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తమును చెందించి సర్వమానవాడి లోక పాపములను ఆయన మోసుకుపోయిన దేవుడిగా ఉన్నాడు, గొర్రెపిల్లగా ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి దావీదు పాపమును పరిహరించిన దేవుడు నా పాపమును కూడా పరిహరించిన దేవుడు ఉన్నాడని మనం రెండో మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తర్వాత మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మానవుడు అపవిత్రుడని అక్కడ తెలియజేసిన మాటలను చూస్తాం కదండి. ఆయన వేసిన కేకను యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే దేవుని ఎదుట తన ప్రత్యక్షతను లేదా మరి కలిగిన వ్యక్తిగా చూస్తే దేవుడు ఎక్కడున్నాడంటే అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయుడైన వాడుగా ఉన్నాడని ఆయన చూచానని చెప్తున్నాడు కదండి. ఆయన ఎలాంటి వాడు అనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది కదండి. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపల చేతి ప్రత్యేకమైన వాడు, ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మరి ఈ దేవుని ఎదుట మరి కనపరుచుకున్నప్పుడు ఈ మనుషుడు ఎలా ఉన్నాడో మనకు జ్ఞాపకం చేయబడుతుంది కదండి. అందుకే ఈయన ఏమన్నాడు మరి మనం చూస్తాం 4వ అధ్యాయము 5వ వచనం, 4వ అధ్యాయము 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించింది చూచిదిననుకుంటుంది. కాబట్టి ఇలాగూ దేవుని ప్రత్యక్షతలో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం కూడా ప్రార్థించే సమయంలో అనేకమైన విషయాలు మనకు జ్ఞాపకం చేయబడతాయి కదండి. ప్రార్థించేటప్పుడు మన వ్యక్తిగత జీవితం మరి అలాగూ మరి తేటతలం చేయబడుతుంది. అంటే మనం పాపక్షమాపణ పొందిన వారం మరి దైవత్వం బట్టి మరి అలా మానవనసు కలిగి బాప్తిసం పొంది ప్రత్యేకమైన జీవితం జీవించిన అనుభవాల్లో మరి ఎన్నో విషయాల్లో మనం తొలగిపోయిన వారు ఉంటాం కదండి. అయినప్పుడు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం అలాగూ మన దోషములు మన ఎదుట మరి ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుచున్నవని తెలియజేసిన వాటిని బట్టి మరి అలాగూ మనం దోషం కలిగిన వారుగా మరి ఉండగలం. అయితే ఇలాగ ఈ ప్రవక్త కూడా అలాగూ ఉండి మరి దేవుడి పరిశుద్ధులుగా నేనైతే ఇలా ఉన్నాను అని ఆయన తెలియజేసిన వాడు ఉన్నాడు. అప్పుడు తనను పవిత్రత తన పాపములకు తన పెదవులకు పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించుటకు 6వ వచనంలో అప్పుడు శరాపుల్లో ఉన్నప్పుడు తాను బలిపెట్టిన నుండి నిప్పు చేత పట్టుకుని ఆయన దగ్గర వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలినది పాపము ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయింది. అలాగూ మరి తను దేవుని నిర్ణయంను చూచేటప్పుడు మరి ముందుకు వెళ్ళిన వాడుకున్నాడు కదండి. అప్పుడు నేను ఎవరి పంపిదను 4 మంది వాడుకో నేను ప్రభు సర్వేగా ఉంటుంది, అప్పుడు నేను చిత్తగించుకో నేనున్నాను నన్ను పంపనగా సువార్త దేవుని పక్షంగా మరి సర్వ సృష్టికి
సువార్తను తెలియజేసి అనేకులను మరి దేవుని మరణించిన వాడుగా ఉన్నట్టుగా మనం మార్క్స్ వార్త 16వ అధ్యాయాన్ని చూస్తాం కదండి. ఇలాగూ మీకు నాకు మరి ఇంత గొప్ప పరిచర్య కలిగించిన దేవుడు అలా మనము తొలగిపోయిన వారంగా ఉండాలని దేవుని ఉద్దేశమైనది. కాబట్టి మన అపవిత్రత మన పాపమును పరిహరించడానికై యేసుక్రీస్తు వారు మరి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను కనుక క్షమించి. కాబట్టి ఇలాగూ దేవుడు మనకు ఏమని గ్రహించాడంటే అపవిత్రతను మరి పరిహరించి పాపమును పరిహరించి పవిత్రతను కలుగజేసిన దేవుడు ఉన్నాడు కదండి. క్షమించిన దేవుడు దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేసినవాడు, అపవిత్రత నుంచి పవిత్రులుగా చేసినవాడు కదండి. ఇలాగూ మరి మూడో వ్యక్తిగా తన అపవిత్రత నుంచి పవిత్రత పొందిన వాడుగా దేవుని సమూహంలో దేవుని పక్షంగా మరి సాగి వెళ్ళిన వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 7వ అధ్యాయము 23వ వచనం లేదా 23 చదువుకుందాం, 24 కూడా చదువుకుందాం. ముందు 24 చదువుకుందాం, తర్వాత ముందు 24 చదువుకుందాం. 7వ అధ్యాయం 24. దౌర్భాగ్యుడను శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును. చాలు. కాబట్టి పౌలు వేసిన కేకను మనం జ్ఞాపకం చేసుకుంటే నేను దౌర్భాగ్యుడను ఇంటి మరణంలో శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును. అయితే ఆ పై వచనం చూస్తే చాలా గొప్పగా ఉంటుంది కదండి. నా అవయంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అయితే పౌలు ఏం కలిగినాడు? 2 కలిగి ఉన్నాడు కదండి. ఒకటి దేవుని నియమం కలిగినాడు, ధర్మశాస్త్రం కదండి. అయితే పాప నియమం కూడా తను శరీరం మరి పోరాటము కలిగిన అనుభవాన్ని మనం చూస్తాం కదండి. నా ధర్మశాస్త్రం పోరాడుచు నా వైపులో ఉన్న పాప నియమం నన్ను చెరబట్టి అంటే దేని పక్షం ఉన్నాడు? ఎక్కువగా శరీర సంబంధమైన పాప నియమములకు తను లోబడి వాడుకున్నాడు కదండి. అందుకే ఈ పాప నియమం నుంచి మరి ట్యాక్స్ చూస్తాం. స్వార్థ ఆయన బంధించబడిన అనుభవం 2 చేతులకు మరి సంఖ్యలు వేయబడినట్టుగా చూపించిన ఒక వ్యక్తిని చూపించి మరి నన్ను ఎవడు విడిపిస్తాడు అని తెలియజేసిన మరి ఆ మాట రాసి క్రింద బొమ్మేసి మరి విడిపించబడిన అనుభవం కలిగిన వ్యక్తిగా మరొక బొమ్మను కూడా మరి స్వార్థ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఈ దేవుడు తనను విడిపించిన వాడు, దేని నుంచి? పాప మరణ నియమం నుంచి విడిపించిన వాడు ఉన్నాడని మనం చూస్తాం కదండి. అయితే ఈ పాప మరణ నియమము తనను చెరపట్టి లోబరుచుకుందని తెలియజేసిన వాడు ఉన్నాడు కదండి. మనం కూడా అనేక విషయాల్లో చేయుదమా చేయొద్దా అనేది మనం మరి అలాగే మన మనసు నియంత్రణ చేసుకోలేని పరిస్థితుల్లో ఎటువైపు మనం వెళ్ళేవాళ్ళం ఉంటాం కదండి. అది దేవుని వైపు లేదా మరి అలాగూ దానికి వ్యతిరేకంగా వెళ్ళే పరిస్థితులు లేకపోలేదు. అనేక సార్లు అలాగే మరి మనం కూడా దేవుని నియమములకు తిరస్కారం చేసి వ్యతిరేకంగా పాప నియమములకు మరి చెరపట్టబడ్డ వారమై దానికి లోబడిన అనుభవాలు ఎన్నెన్నో పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ దేవుడు అలాంటి మరి అపోస్తలుడైన పౌలును మరి పాప నియమం నుంచి విడిపించిన అనుభవాన్ని 8వ అధ్యాయంలో చూస్తాం కదండి. విడిపించిన నా దేవుడికి నేను కృతజ్ఞుడైనని పైన చూస్తాం. ఆ తర్వాత 8వ అధ్యాయంలో కూడా చూస్తాం. 8వ అధ్యాయంలో 3-4 వచనాలు 2 కూడా చదువునా? 2 కూడా చదువు. 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవము ఆత్మ యొక్క నియమము
ఏం చేసింది? ఆత్మను ఏం చేసిందంటే పాప మరణ నియమం నుంచి విడిపించిందని తెలియజేసి వాడుతున్నాడు. పోయేను దేవుడు చేసిన వాడున్నాడు. కాబట్టి మానవుడు మరి ఇచ్చిన 20 అంటే 10 ఆజ్ఞలలో నిర్మకాండ 20 అధ్యాయంలో చూస్తే ఆజ్ఞలు నెరవేర్చలేనప్పుడు ధర్మశాస్త్రం మానవుడి మీద మరి ఏర్పాటు చేసినప్పుడు కదండి, అది దాని నుంచి మానవుని విడిపించిన దేవుడిగా ఉన్నాడు కదండి. వాటిని చేయాలని మానవుడిగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని చేసిన వాడుకున్నాడు, అలా నెరవేర్చిన వాడుకున్నాడు, మానవునికి విడుదల కలిగించిన వాడుకున్నాడు. మానవునికి విడుదల కలిగించి ఆత్మ నియమంలో కొనసాగిపోయినట్లుగా మరి దేవుడు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి అలా మనం మరి తమ యేసుక్రీస్తు కలువరిలో వేసిన కేకని బట్టి కదండి, కలువరిలో ఆయన వేసిన కేకని బట్టి ఇవి కొట్టివేయబడ్డాయి. మానవులకు మరి వ్యక్తులకు విడుదల కలిగించిన అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎలాగూ మరి నీనా విషయంలో కూడా మనము దోషము అతిక్రమము మరి చేసిన అనుభవాలను పాప మరణ నియమములకు మనం దాసులమైనప్పుడు అలాగూ దేవుడు విడుదల కలిగించిన వాడు ఉన్నాడు. మరి మనకు తెలుసు జక్కయ్య కూడా చిన్న కుమారుడు కూడా ఇలాగూ వారి స్థితిగతులను బట్టి మరి కొన్ని విషయాల్లో మరి వారి ఎదుట తండ్రి ఎదుట చిన్న కుమారుడు ఏమన్నాడంటే, తండ్రి నీకును నేను పరలోకము విరోధంగా పాపము చేసిందని తెలియజేసిన వాడిని చూస్తాం. జక్కయ్య కూడా మరి నేను ఎవరైనా అన్యాయంగా తీసుకున్నప్పుడు దాన్ని 200 చెల్లిస్తానని 400 చెల్లిస్తానని తెలియజేసిన వాడిని మనం చూస్తాం. కాబట్టి అతిక్రమము మానవుడు మరి చేసిన దాన్ని బట్టి మానవుడికి విమోచన కలిగించిన దేవుడు ఉన్నాడు. అందుకే లూకాసు 20వ అధ్యాయంలో అలాగూ సర్వ మానవాడి కొరకు ఆయన కేక వేసిన వాడు ఉన్నాడు. నా ఎదుట నేను మీకు విశ్రాంతిని కలిగజేసిందని తెలియజేసిన వాడిని బట్టి విడుదల విమోచన కలిగించిన దేవుడు ఉన్నాడు. అందుని బట్టి మరి దేవుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నాం. దేవుడి మాట మన కొరకై దీవించుగాక.